ప్రమాణ స్వీకారం ఈడ చేస్తారు ఆడ సర్కారు లోపలికి వెళ్ళానా జెండా ఎగరేసి లోపలికి వస్తాడు. దేవరకట్ల ఎమ్మెల్యే మాది డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్న గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. దయచేసి కార్యకర్తలందరూ స్వాగతం పలుకుతున్నారు. దయచేసి అరే కదా నన్ను నాకు చెప్తాను నాకు ఫోన్ చేసిన వాళ్ళు చెయ్యాలా నాకు చేసే చైర్మన్ ఓకే ఏ కాకా మీకు వస్తుండు జై జై బీసీ బీసీ నాయకత్వం పడుతున్నారు. 42% ఎవరు నాకు దొబ్బటారు. మీరు నేను ఎంఏ ఎకనామిక్స్ పీసీడీ చేసిన డాక్టర్ నువ్వు కూడా ఎవడో మేము ఓట్లు వెళ్ళినా ఓటు గెలిచిందా? నేను ఓట్లు అయిపోయిందా 1000 వేయించిన మరి ఇలా చేస్తాను. ఒక అంగన్వాడీ జాబ్ ఇలా అశోక్ భయా 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 తెలుసు దగ్గర తెలుసు తెలుసు. నమస్తే ఈ సారు సార్ తోడా అందరూ వచ్చిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి తమ సీట్లలో కూర్చోవాలని కోరుతున్నాం. దయచేసి అందరూ సభా కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. 2.5 సంవత్సరాలు నా భార్యకి ఇప్పిస్తాను. ఏం లేదు 3 చైర్మన్ సార్. ఏ వస్తుంది అగో అగో ఫ్రీగా వచ్చిండు చూడు. దిగు దిగు నువ్వు అంతా జెండా కార్యక్రమం పూర్తి చేసుకుని వేదిక దగ్గరకు వస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ గారిని, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరగద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారిని,
మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు వి హనుమంతరావు గారిని, ఒక్క నిమిషం నేను తీసుకుంటాను. సిడబ్ల్యూసి సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి గారిని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ డిసిసి అధ్యక్షులు ఉబైదుల్లా కొత్వాల్ గారిని, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా చల్లా వంశీచంద్రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, జడ్చల్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అదేవిధంగా స్టేట్ ఫిషరీ చైర్మన్ మన నాగేశ్వర ముదిరాజు గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్ గారు, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారు, గద్వాల డిసిసిగా మొన్ననే అపాయింట్ అయిన రాజీవ్ గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారికి, మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ యాదవ్ గారికి, గోపాల్ యాదవ్ గారికి, అదేవిధంగా బసిరెడ్డి గారు, ఇప్పుడే వేదిక మీద చేసిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి స్వర్ణమ్మ గారికి, మిగతా మిత్రులు చాలా మంది ఉన్నారు. అన్ని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎస్సీసీఎల్, పిసిసిఎల్, మైనార్టీ సెల్ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ మామూనార్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సంజీవ్ ముదిరాజు మీకు అందరికీ సుపరిచితుడు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మన మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఈరోజు అట్లాంటి వ్యక్తికి ఈరోజు పార్టీ ఒక గొప్ప గుర్తింపునిచ్చి గతంలో జనరల్ సెక్రటరీగా చేయడము, ఇప్పుడు డిసిసి అధ్యక్షులుగా సంజీవ్ ముదిరాజు గారిని నియమించినందుకు నేను ఏఐసిసి పెద్దలకు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో నేను సంజీవ్ ముదిరాజు గారికి వేదిక మీద నుంచి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన కంటే ముందు ఒక గొప్ప అవకాశం నాకు ఇవ్వడం, నేను 2022 డిసెంబర్లో డిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజు నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరితో, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి సహకారంతో నేను ఈ 3 ఇయర్స్ కూడా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఈరోజు నా ప్లేస్ లో మా మిత్రులు సంజీవ్ ముదిరాజు గారిని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరూ కూడా అపాయింట్ చేసినందుకు నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. సో ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా నేను సంజీవ్ ముదిరాజు గారికి ఒక మాట ఇస్తా ఉన్నా. మన లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పేసి. ఎందుకంటే నేను డిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి సహకారంతో మనందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం, అదేవిధంగా మనం ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో అదే స్ఫూర్తి, అదే విధంగా ఇంకా ముందుకు, ఎందుకంటే మన అందరి అదృష్టం ఏంటంటే ఇప్పుడు చాలా మంది
ఇతర జిల్లా నాయకులు, ఇతర జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మన వైపు చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అసెంబ్లీలో కానివ్వండి, అసెంబ్లీ బయట కానివ్వండి, ఎక్కడ పోయినా కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇస్తా ఉన్నారు ఈరోజు. దానికి కారణం ఈరోజు మన పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో మనల్ని ఎక్కడ పోయినా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి మనము దాన్ని ఇంకా రెట్టింపు చేసి కాంగ్రెస్ పార్టీని మహబూబ్నగర్ జిల్లాలో మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా నేను సంజీవ్ ముదిరాజుకు నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, సంపూర్ణంగా పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఖచ్చితంగా సంజీవ్ ముదిరాజు యాజ్ ఎ డీసీసీ ప్రెసిడెంట్ గా తీసుకునే ప్రతి అడుగులో నా సహకారం ఉంటుంది. 100% గతంలో ఏ విధంగా పనిచేస్తాం అంత గట్టి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదొక రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకుంటున్నా. నేను రేపు సీఎం గారి మీటింగ్, దేవరకొండలో మీటింగ్ ఉంది, నన్ను అక్కడ దానికి సంబంధించి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు, అక్కడికి పోవాల్సిన పరిస్థితి ఉంది, దేవరకొండకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను నాకంటే ముందు డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన పెద్దలు మన ఉబేదుల్లా కోత్వాల్ గారిని ఈ కార్యక్రమం నిర్వర్తించాలని నేను ఆల్రెడీ మా డీసీ అధ్యక్షులతో వారితో కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాలి ఉంది కంపల్సరీ రేపటి ప్రోగ్రామ్కి సంబంధించి. సో కాబట్టి మీ అందరూ కూడా నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈ సందర్భంగా మా పెద్దలు మా అందరి సీనియర్ ఉబేదుల్లా కోత్వాల్ గారిని కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సంజీవ్ ముదిరాజు గారు జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షుల వారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన ఉంటుంది. నేను కూడా ఒక బీసీ, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసినందుకు నాకు కూడా 3 చేతులు ఇవ్వడం జరిగింది. అలాగా సంజీవ్ అన్న కూడా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఎక్కడ నిరాశ చెందకుండా, టికెట్ రాకున్నా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు ఏఐసిసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనమందరం కూడా జిల్లా అధ్యక్షుడు ఆదేశానుసారం ఆయన కింద కానీ కాంగ్రెస్ పార్టీ కింద కానీ అందరం దాన్ని కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ, మనం అందరం కూడా వచ్చే ఎలక్షన్కు మనం అందరం కూడా ప్రిపేర్ అయ్యి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మనము మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ కష్టపడ్డారు, కానీ మనం అందరం కూడా ఈరోజు వేదిక పై నుంచి చెప్తున్నా, మనము వంశాన్ని కోల్పోయాం అనేది ఎంత బాధాకరం అనేది ఈరోజు తెలిసి వస్తుంది మనకు. ఎందుకు అంటే ఆ రోజు వంశాన్ని గెలిపించుకుంటే ఈరోజు అన్న ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అయితుండే ఈరోజు మనకు ఎంతో బలం ఉంటుండే. ఆ రోజు కూడా కొంతమంది పని చేసినా పని చేయకున్నా అన్నని మనం కోల్పోవడం అనేది కూడా చాలా బాధాకర విషయం. కనుక మనం అందరం కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాలి, వ్యక్తి ఎవరైనా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, సంజీవ్ అన్న గారికి పట్టణ కాంగ్రెస్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన మహబూబ్నగర్ జిల్లా డిసిసి అధ్యక్షులుగా పదవి స్వీకారం చేసినటువంటి సోదరుడు సంజీవ్ ముదిరాజు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒక బీసీలను కానీ 42% కానీ అనేక కార్యక్రమాలు. జిల్లా పార్టీ అధ్యక్షులు దేవతల శాస్త్రజ్ఞులు మస్తూరుడి గారు, అదేవిధంగా ఈరోజు మనందరిలో ఒకడు
చాలా ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కర్తగా పనిచేస్తూ సంఘటన అభియాన్లో భాగంగా పార్టీ నిర్మాణం కొరకు ఈరోజు కొత్తగా డిసిసి అధ్యక్షులుగా నియమితులై చార్జ్ తీసుకున్న సత్యం విరాజ్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు మా ప్రియతమ నాయకులు ఏఐసి సెక్రటరీ వంశరెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, గౌరవ శాసకులు అందుగడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వేదిక ఇచ్చిన తోటి కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ బాధ్యులు, ముందు కూర్చున్న సోదరులు సోదరిమణులు అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ ఎన్నికల కొరకు ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదని, ఇక్కడ కూడా కావాలంటే మా 3 కాన్స్టిట్యున్సీ మధ్యలో అంటే అటు జడ్చల్ల, అటు దేవరకద్ర, అటు మహబూబ్ నగర్ 3 కాన్స్టిట్యున్సీ మధ్యలో ఎడ్యుకేషన్ హబ్ గా మహబూబ్ నగర్ ఉండాలని చెప్పి ఎన్నమన్న మా అందరి కోరికతోని మేము ముందుకు వెళ్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ రోజు ఇన్ని నిధులు కానీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సంజీవన్న గారు, ప్రత్యేకమైన సందర్భం ఉంది, దాని గురించి మాట్లాడతాం. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి కార్యకర్తలు వచ్చిండ్రు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీ గెలుపున కారకులైన నాయకులు కూడా ఉన్నారు. ఒక నది ప్రవాహం మొదలైతే పాత నీరుతో పాటు కొత్త నీరు వస్తేనే ఆ నది సజీవంగా ఉంటుంది. పాత నీరు అట్లనే ఉంటే రాను 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 ఏమవుతుందంటే జవసత్వాలు పోతాయి. కాబట్టి అది ప్రకృతి ధర్మం. పాత కొత్త మేలి కలయికతోటే నదులు పొంగి పొల్లాడతాయి, పార్టీలు నిలబడతాయి. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా కొత్తకు అవకాశం ఇస్తూ పాతకు గౌరవాన్ని నిలుపుకుంటూ కలిసిమెలిసి ముందుకు నడిపించిన నాడే మనకు విజయం లభిస్తుంది. దానికి ప్రత్యేకమైన ఉదాహరణ నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. మన రేవంత్ రెడ్డి గారు 30 ఏళ్ల నుంచి పార్టీలో లేరు, 40 ఏళ్ళ నుంచి పార్టీలో లేరు. కానీ పార్టీకి వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త జవసత్వాలు వచ్చిన మాట ఈరోజు దేశమంతా కూడా చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలలో కూడా చాలా మంది కొత్త వారిని పార్టీ ఎన్నుకున్నది, వాళ్ళకు సీట్ ఇచ్చింది, వాళ్ళు గెలిచిండ్రు. పార్టీ పాత కొత్త సమాన గౌరవం ఇస్తూ ఉంది. నామినేటెడ్ పదవులలో పాత వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నది. డిసిసి ప్రెసిడెంట్గా నియామకమైన అందరూ కూడా సీనియర్స్గా పార్టీకి 10, 15, 20 సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళను ఎంపిక చేసి వాళ్ళను కూడా గౌరవించి కార్యోన్ముఖులను చేసింది. మన ఏఐసిసి పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు కూడా. మా వంశీచంద్రెడ్డి గారు ఉన్నారు పైన, వారికి అన్ని విషయాలు తెలుసు. ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని తీసుకొని సామాజిక కోణంలో అన్నీ కూడా ఆలోచించి ఎక్కడ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఓసీ అధ్యక్షుణ్ణి, ఓసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ అధ్యక్షుల్ని ఇట్లా బ్యాలెన్స్ చేసి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి మెసేజ్ని, సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి కూడా మొదలు పెట్టడం అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దీనికి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఏఐసిసిలో ఉన్న మన నాయకులు వంశీచంద్ర గారు, మిగతా అందరు నాయకులు అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. బ్యాలెన్స్ కోల్పోకుండా సమతూకం సాధించడానికి చాలా శ్రమపడ్డారు. ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఈరోజు సంతోషం వెల్లివిరుస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు సంజీవ్ ముదిరాజ్ గారి ప్రమాణ స్వీకారానికి స్వచ్ఛందంగా తరలి వచ్చిండ్రు అంటే అందరూ కూడా దీన్ని ఆమోదించిండ్రు, సంతోషంగా ఉన్నారు. పార్టీ అందరికీ న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఈరోజు వేదిక నుంచి మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. జిఎంఆర్ గారు అధ్యక్షుడు అయినప్పుడు చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు పనిచేస్తున్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు,
ఎవరైతే యాక్టివ్గా పనిచేసిండ్రో, ఎవరైతే ముందుకొచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో పనిచేసిండ్రో, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళు ఒక పోరాటం చేసిండ్రు కాబట్టి ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. ఆ రోజు చాలా మంది సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు మన పార్టీ వాళ్ళే. కానీ ఎవరైతే పోరాటం చేసి ముందుకొచ్చి యాక్టివ్గా పనిచేసిండ్రో వాళ్ళని కూడా మనం గుర్తించుకోవాలి, వాళ్ళకు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలి. ఈ బాధ్యత ఏముంది ఈరోజు అంటే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినాం, ఆ ప్రతిపక్షంలో ఉండి అనేక ఉద్యమాలు చేసిండ్రు. ఇప్పుడు మనం బాధ్యతతో ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. ప్రజలు మనల్ని 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు, మీడియా మనల్ని 1000 కళ్ళతో చూస్తూ ఉంది. గతంలో ఉన్న పరిపాలకులు, నాయకులు, పార్టీల కార్యకర్తలను మనల్ని అనుక్షణం బేరీజు వేసుకుంటా ఉన్నారు. మనం ఎంత నిజాయితీగా ప్రజల కోసం ఉన్నామా లేకుంటే ఇంకో రకంగా ఉన్నామా అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కలలు కంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఒకసారి రిపీట్ చేసుకున్నాం. చాలా రాష్ట్రాల్లో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ కాలేదు. కానీ ఇక్కడ మన అవసరం ఉంది, తెలంగాణకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి, మన పార్టీ మళ్ళీ గెలవాలి. మళ్ళీ గెలవాలంటే ఇప్పుడున్న అధ్యక్షుల వారి మీద గురుతరమైన బాధ్యత ఉంది. ఇంకా మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కార్యకర్త గ్రామానికి తీసుకుపోవాలి. ఎవరిని అడిగినా చెప్తారు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ అది ఇంటింటికి చేరడంలో ఎక్కడో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను పూడ్చే ప్రయత్నం ఇప్పుడున్న అధ్యక్షులు, వారు ఏర్పాటు చేసుకునే కమిటీ, వీళ్ళు నిరంతరం శ్రమించాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి ఈ 2-3 విషయాలు చెప్పినా ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్. DCCగా అవకాశం రావడం ఎంతో సంతోషం. ఇక్కడ 5 జిల్లాలైన 5 మంది DCC ప్రెసిడెంట్లు, జిల్లా ఆఫీస్తో, మహబూబ్నగర్ జిల్లా ఆఫీస్తో ఎంతో అనుబంధం ఉంది. సెంటిమెంట్తో మేము 5 మంది DCC ప్రెసిడెంట్లు ఒకటే అనుకున్నాం. మన పాలమూరు జిల్లా ఒక యూనిట్గా, ఒక కంబైన్డ్ జిల్లాగా అందరం కలిసి పనిచేసుకోవాలని చెప్పి డిసైడ్ అయినాం. ఇలా రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని మనం సరి చేసుకోగలిగితే అన్నింటినీ కూడా సరి చేసుకున్నట్లు. ఎప్పుడు కూడా విద్యకు వారు పెద్ద పీడేస్తారు. ప్రతి ఒక్కసారి కూడా విద్యావంతులను ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు, విద్యావంతుల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం, వారి సొంత నిధులతోటి ఇలా పుస్తకాలు పంపిణీ చేయడం కానివ్వండి, ఇలా IIIT తీసుకురావడానికి కారణం కూడా గర్వంగా చెప్పుకున్నాం మా 3 ఎమ్మెల్యేలే. దానికి కారణము ఒక మహబూబ్ నగర్ అంతా కూడా ఒక సరస్వతి జిల్లాగా మారే ముందు మారబోతుంది. ఇలా ప్రతి ఒక్కరు ఇలా ఇల్లిటరసీ రేట్ మహబూబ్ నగర్ లో ఎక్కువ ఉందని చెప్తున్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో మీరు చూస్తారు, ఎక్కువ అన్నకంటే తెలంగాణ ప్రాంతంలో అన్నకంటే ఎక్కువ లిటరసీ రేట్ ఎక్కడైనా ఉందంటే ఇలా మనకు మహబూబ్ నగర్ లో ఉందని కూడా ఇలా చెప్పుకునే పరిస్థితి రేపు రాబోతుంది. అంతేకాకుండా ఇవాళ నాకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ, రాజకీయాల్లో ఎప్పుడు ఎప్పుడు కూడా నీకు ఈ అవకాశం కలుగుతుంది, లేకపోతే రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి, ఎవరి గురించి ఏం మాట్లాడాలి అని నాకు ముందుండి మా రాజ్యసభ సభ్యులైన హనుమంతరావు అన్న గారు కూడా నాకు ఎన్నోసార్లు అండగా ఉండి, ఏ కార్యక్రమం చెప్పినా కూడా, ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా నేను పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవన్నీ కూడా మానుకొని రావడం జరుగుతుంది. ఇవాళ మా మిత్రులు అనిరుద్ధ్ గారు కూడా ప్రతి విషయంలో కూడా మాకు సహకరిస్తారు. అన్ని విధాలుగా కూడా వారికి కూడా నేను ప్రతి విషయంలో కూడా ఏది చేసినా మీ అందరి సలహా సూచనలతోటి అందరం కలిసి పనిచేసి పార్టీకి, ప్రజలకు పైకొచ్చే పనిలో నేను ముందుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా